వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ పని చేసినా వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. ఉద్యోగంలో చిన్నపాటి చికాకులు ఎక్కువ అవుతాయి. అలాగే వ్యయం మటుకి ఎక్కువగా ఉంటుంది. వచ్చిన ధనానికంటే ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే పిల్లల చదువు విషయమై ఖర్చు ఎక్కువ పెట్టవలసిన పరిస్థితి కనిపిస్తోంది. రూపాయి అయ్యే చోట 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అది ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఇంకా ఏ విధంగానే కావచ్చు. పిల్లల కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అలాగే వృత్తి ఉద్యోగాలలో ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. అయితే ఒకరికి డబ్బు ఇచ్చి అది రిటర్న్ రాక ఇబ్బంది పడతారు. అందుకే ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి, లేకపోతే ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. డబ్బులు అయితే తిరిగి వస్తాయి, కానీ సమయానికి రాకపోవడం వల్ల కొంత ఇబ్బందులు పడవలసిన పరిస్థితి గోచరిస్తోంది. మొహమాటం మనం ఏమీ చెప్పలేము, అడగలేము. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కావచ్చు, ఇచ్చే విషయంలో కావచ్చు, తీసుకునే విషయంలో కావచ్చు జాగ్రత్త వహించండి. వ్యాపార పరంగా వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా అధిగమించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలలో వ్యాపారంలో బాగుంటుంది. రొటేషన్స్ బాగుంటాయి. ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అలాగే సినీ కళారంగంలో ఉన్నవారికి, బ్యూటిషియన్స్కి, బొటిక్స్కి, వీరికి ఈ మధ్య బాగుందని చెప్పచ్చు. అయితే ఎన్ని ఉన్నా కొన్ని అవమానాలు అనేది పడవలసి ఉంటుంది. కాబట్టి ఇటు సహోదరులకు కావచ్చు, లేదంటే తోటి ఉద్యోగస్తులు కావచ్చు, ఏదైనా సరే కింద స్థాయి కావచ్చు, పై స్థాయి కావచ్చు, చిన్నపాటి మాట పట్టింపులు కానీ డిస్కషన్స్లో చిన్న చిన్న గొడవలు ఉండే అవకాశం ఉంది. ఏదైనా సరే మనకెందుకు, మన పని మనం చేసుకుని వెళ్దామని ఉండడం మంచిది. వ్యాపార పరంగా రొటేషన్స్ బాగుంటాయి. నష్టాలు అయితే ఉండవు. లాభాల మట్టుకు వచ్చిన దానికి సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఖర్చు అధికంగా ఉంటుంది, జాగ్రత్త వహించండి. సాఫ్ట్వేర్ రంగం వారికి పర్వాలేదు అనిపించవచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఈ వారం పర్వాలేదు. అలాగే గృహ నిర్మాణం, భూమి కొనుగోలు చేసే ప్రయత్నాలు ఈ వారం సానుకూలపడతాయి. వాహన యోగం ఉంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ యోగం కనిపిస్తోంది. అయితే చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా 1-4 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి. విద్యలో ఏ ఆటంకాలు లేకుండా దక్షిణామూర్తి స్తోత్రం పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేసి, మంగళవారం నాడు, శనివారం నాడు హనుమాన్ ఒత్తులతోటి, శుక్రవారం నాడు ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే కాలభైరవ రూపం మెడలో ధరించండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎటువంటి నరదిష్టి ఉన్నా కానివ్వండి, లేదా చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా సరే కాలభైరవ స్తోత్రం చదువుకుని కాలభైరవ రూపం ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రే. తదుపరి మిథున రాశి.